ఓం శ్రీ గురుభ్యో నమః. జ్యేష్ఠ నక్షత్రం అనగానే మనకి ఒక నానుడి, ఒక సామెత గుర్తొస్తుంది. జ్యేష్ఠ నక్షత్రం త్రిజ్యేష్ఠ అంటున్నాం. త్రిజ్యేష్ఠ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, జ్యేష్ఠ నక్షత్రంలో వధువు కానీ వరుడు కానీ ఇద్దరూ జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టి ఇద్దరిలో ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ జ్యేష్ఠులైతే, జ్యేష్ఠులు అంటే కనుక ప్రథమ సంతానం కనుక అయితే అప్పుడు త్రిజ్యేష్ఠ విచారణ వస్తుంది. అబ్బాయిది అమ్మాయిది జ్యేష్ఠ నక్షత్రం అయ్యి ఉండి వారు వారి కుటుంబంలో కనుక పెద్ద సంతానం అయితే ఈ త్రిజ్యేష్ఠ అనేది మనం అనుకోవచ్చు. లేక అబ్బాయి అమ్మాయి వారి కుటుంబంలో మొదటి సంతానం అయితే జ్యేష్ఠులయ్యి ఒకరి నక్షత్రం జ్యేష్ఠ అయినా త్రిజ్యేష్ఠ విచారణ వస్తుంది. లేదా అబ్బాయి నక్షత్రం జ్యేష్ఠ అయ్యి అమ్మాయి కనుక జ్యేష్ఠురాలయ్యి జ్యేష్ఠ మాసంలో కనుక పెళ్లి చేయాలనుకుంటే అది త్రిజ్యేష్ఠ అవుతుంది. అబ్బాయి నక్షత్రం అమ్మాయి నక్షత్రం జ్యేష్ఠ అయ్యి జ్యేష్ఠ మాసంలో వివాహం చేయకూడదు. కాబట్టి జ్యేష్ఠం కాకుండా చైత్రంలో చేయొచ్చు, వైశాఖంలో చేయొచ్చు. అప్పుడు త్రిజ్యేష్ఠ విచారణ రాదు. కాబట్టి ఇది జ్యేష్ఠ నక్షత్రం యొక్క వివరణ. దానితో పాటుగా జ్యేష్ఠ నక్షత్రం కన్యని కనుక చేసుకుంటే, అమ్మాయిని కనుక వివాహం చేసుకుంటే బావగారు చనిపోతారు అనే అపోహ ఒకటి ఉంది మనకి. జ్యేష్ఠ నక్షత్రం అనేది జన్మ నక్షత్ర ప్రకారంగా మాత్రమే దోషభూయిష్టము. అంటే ఈరోజు జన్మించే శిశువులు ఎవరైతే ఉంటారో, అంటే జన్మించిన సమయంలో జ్యేష్ఠ నక్షత్రం వారు పెరిగి పెద్దవారైన తర్వాత ఆ దోషం అనేది నివారించబడుతుంది. కాబట్టి జన్మించిన సమయంలో మాత్రమే బాలారిష్ట దోషం కిందకు వస్తుంది. ఆ జన్మించిన సమయంలోనే జ్యేష్ఠ నక్షత్ర జాతకులు ఎవరైతే ఉంటారో వారు తప్పనిసరిగా హోమశాంతి విధానం అమలు చేసుకోవాలి. హోమశాంతి అంటే కనుక అంటే నేడు ఎవరైతే జన్మిస్తారో వారు వీలైనంత వరకు హోమశాంతి విధానం అంటే కనుక నక్షత్ర శాంతి జపము. అంటే జ్యేష్ఠ నక్షత్రం అయితే కనుక జ్యేష్ఠ నక్షత్రానికి వేద మంత్రపరంగా బీజాక్షరపరంగా ఏదైతే మంత్రం ఇస్తారో ఆ మంత్ర అనుష్ఠానం పురోహితుల చేత చేయించుకోవాలి. నక్షత్ర జపము, హోమము, తర్పణము చేసుకోవాలి విధి విధానంగా యథాశక్తిగా. జన్మించిన సమయంలో ఏ గ్రహాలైతే అనుకూలంగా ఉండవో ఆ గ్రహాలకు సంబంధించిన దోష నివారణ చేపట్టుకోవాలి. నక్షత్రాధిపతి ఎవరయ్యా? ఈ జ్యేష్ఠ నక్షత్రానికి బుధుడు. జ్యేష్ఠ నక్షత్రం ఎక్కడ ఉంటుందయ్యా? వృశ్చిక రాశిలో. కాబట్టి బుధగ్రహానికి కుజగ్రహానికి తప్పనిసరిగా హోమశాంతి చేయించుకోవాలి. చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రం అయినప్పుడు చంద్రుడు వృశ్చిక రాశిలో ఉంటాడు. కాబట్టి చంద్రుడికి ఆ రాశి నీచ రాశి. కాబట్టి చంద్ర బుధ కుజులకి తప్పనిసరిగా గ్రహజపం చేయించుకోవాలి జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టినవారు. దానితో పాటుగా జన్మించిన సమయంలో ఏవైనా పాపగ్రహాలు పాపస్థానాల్లో ఉన్నా, లేక బాలారిష్ట దోషాలు జన్మజాతకం ప్రకారంగా ఉన్నా దానికి సంబంధించిన పరిహార క్రియలు కూడా చేసుకోవాలి. జ్యేష్ఠ నక్షత్రం మొత్తం మంచిది కాదు అనే నానుడు ఏదైతే ఉన్నదో ఈ జ్యేష్ఠ నక్షత్రాన్ని జ్యోతిషశాస్త్ర ప్రకారంగా దాదాపుగా 27 భాగాలుగా నిర్ణయించి దానిలో కొంత భాగము మాత్రమే, కొన్ని చోట్ల 27 భాగాలు, కొన్ని చోట్ల 10 భాగాలు, ఇలా శాస్త్ర ప్రకారంగా వివిధ రకాలైన మన ప్రవర్తకులు కొన్ని రకాలుగా ఇవ్వటం జరిగింది. ఏదైనప్పటికీ మనకి అందరూ ఆచరించదగింది 10 భాగాలు చేయటం జరిగింది ఈ యొక్క జ్యేష్ఠ నక్షత్రాన్ని. ఆ 10 భాగాలు ఏవైతే చేశారో ఆ 10 భాగాల్లో కొన్ని భాగాలకి మాత్రమే వివాహం కనుక చేసుకుంటే వారికి వైవాహిక జీవితం ఆనందకరంగా ఉండదని మాత్రమే చెప్పారు. అంతే తప్పితే జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన ప్రతి వ్యక్తికి వారికి వివాహం పనికిరాదు అని చెప్పి జ్యోతిష్ శాస్త్రంలో చెప్పలేదు. కాబట్టి ఈ జ్యేష్ఠ నక్షత్ర విచారణ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా నిష్ణాతుడైన జ్యోతిష్ శాస్త్రవేత్తను సంప్రదించండి. అంతే తప్పితే కేవలం నానుడి వినేసేసి ఎవరో అనుకుంటే మన ఓవర్ హీరింగ్ అంటాం, మనం ఎవరో అనుకున్న మాటల్ని మనం వినేసేసి దాన్ని ఆపాదించుకుని బాధపడవద్దు. కాబట్టి జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన వారు ఎవరైతే ఉంటారో వారు ఈ రోజున జన్మించే శిశువులు ఎవరైతే ఉంటారో తప్పనిసరిగా హోమశాంతి చేయించుకోండి. దాని గురించిన వివరాలు మీ దగ్గరలో ఉన్న జ్యోతిషశాస్త్రాన్ని సంప్రదించండి. తప్పనిసరిగా సత్ఫలితాలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలాగే నేడు ఈ జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించే వ్యక్తులకి వారి యొక్క జన్మనామం నో యా ఈ యు. నో
యా, యు, ఈ ఈ అక్షరాలతో ఈ పేర్లు ప్రారంభం కావాలి. కాబట్టి ఈ జ్యేష్ఠ నక్షత్రం మనకి వృశ్చిక రాశిలో ఉండటం జరుగుతుంది. వృశ్చిక రాశి అధిపతి కుజుడు, జ్యేష్ఠ నక్షత్రం అధిపతి బుధుడు. కాబట్టి బుధ మహర్దశతో ఈ యొక్క జ్యేష్ఠ నక్షత్రం వారికి జన్మ జాతకం అనేది ప్రారంభించబడుతుంది. కాబట్టి వీలైనంత వరకు తప్పనిసరిగా ఈరోజు జన్మించే శిశువులకి వారి ఆరోగ్యాన్ని కాపాడుకోండి, డాక్టర్ సలహాలు సూచనలు పాటించండి. దానితో పాటుగా జన్మ ప్రకారంగా జన్మజాతకం ప్రకారంగా ఏర్పడిన బాలారిష్ట దోషాలు ఏవైతే ఉన్నాయో ఆ బాలారిష్ట దోషాలు పోగొట్టుకోవడానికి, ఆ దోషాలు నివారించుకోవడానికి తప్పనిసరిగా దానికి సంబంధించిన హోమశాంతి విధానం అమలు చేసుకుని ఆ తగిన జాగ్రత్తలు పొందండి. అన్ని విధాలుగా వీరికి శ్రేయస్కరంగా ఉంటుంది. చంద్రాష్టమ నక్షత్రంగా నేడు కృత్తికా నక్షత్ర జాతకులు వీలైనంత వరకు ఎటువంటి వివాదాల జోలికి పోకుండా, నూతన పెట్టుబడుల జోలికి వెళ్లకుండా, పై అధికారులతో మాట్లాడే సమయంలో ఆవేశానికి లోను కాకండి. కృత్తికా నక్షత్ర జాతకులు ఈ రోజున వీలైనంత వరకు పై అధికారులతో కొంచెం ఆలోచించి నిదానించి మాట్లాడండి. తద్వారా మీ యొక్క ఉద్యోగపరంగా చార్జ్షీట్స్ నివారించుకోవచ్చు. అలాగే ఇంక్రిమెంట్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కోపాన్ని తగ్గించుకుంటే కన్నా కృత్తికా నక్షత్ర జాతకులకి అన్ని విధాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది. ఇవి ఈనాటి పంచాంగ వివరాలు. తిరిగి రేపటి పంచాంగంలో కలుసుకుని మరికొన్ని వివరాలు చెప్పుకుందాం. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు.